బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీలో ఒక అంచు విరిగి పడడంతో మృతి చెందిన వారి సంఖ్య 6కు చేరుకుంది. మృతులంతా ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. కార్మికులు క్వారీలో పనిచేస్తూ ఉండగా గ్రానైట్ అంచులు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 15 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరికొంతమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన నర్సరావుపేట హాస్పిటల్కు తరలించారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెబుతున్నారు. సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. అధికారులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకున్నారు. విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లా బల్లికురువ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఈ ప్రమాదం జరిగింది. ఆ గ్రానైట్ క్వారీలో ఒక్కసారిగా అక్కడ అంచు విరిగి పడడంతో మృతి చెందిన వారి సంఖ్య ప్రస్తుతం 6కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మృతులంతా కూడా ఒడిశాకు చెందిన కార్మికులుగా చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సురేష్, నల్లి బాపట్ల జిల్లా బల్లికురువలో ఈ సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో జరిగిన 6కు చేరుకుంది. ఏదైతే సత్యకృష్ణ గ్రానైట్ లో పనులు చేస్తున్న సమయంలో ఓ వైపునున్న గ్రానైట్ స్లాబ్ కిందకు విరుగుపడటంతో కింద పనిచేస్తున్న కార్మికులు ఒకసారిగా మృతి చెందిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం గ్రానైట్ క్వారీలో పనిచేసేందుకు వెళ్ళిన దాదాపు 15 మందికి పైగా ఒరిస్సాకు చెందిన కార్మికులు పనిచేసుకుంటున్న సమయంలో ఉండే గ్రానైట్ స్లాబులు కింద ఉన్న ఒరిస్సా కార్మికులపై పడటంతో ఒక్కసారిగా వారిపై ఈ గ్రానైట్ స్లాబ్ పడిపోయింది. దాంతో ఒక్కసారిగా 6గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైన పరిస్థితి. అయితే ఎవరైతే ఈ ఘటనలో మృతి చెందారో వారికి సంబంధించిన మృతదేహాలను ప్రస్తుతం బయటికి తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక్కసారిగా 15 నుంచి